ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ అంశం ఇక భారత్ కూడా తాకింది. ట్రేడ్ డీల్ విషయంలో హుటాహుటిన జరగడానికి వెనుక ఈ ఎప్స్టీన్ ఫైల్లో కీలకమైన వ్యక్తులు ఉన్నారన్న కారణం కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎప్స్టీన్ ఫైల్లో జరుగుతున్న వ్యవహారం ఏంటి, అలాగే ట్రేడ్ డీల్ విషయంలో ఇంత స్పీడ్గా జరగడానికి గల రీజన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియా సార్ మనతో ఉన్నారు. సార్, ముందుగా ఏంటి ఈ ఎప్స్టీన్ ఫైల్స్, అసలు ఎందుకు దీనిపైన ఇంత చర్చ జరుగుతుంది? ఇండియాలోని కీలక రాజకీయ నాయకులు, కీలక సెలబ్రిటీలు ఉన్నారన్న వార్తల్లో నిజముందా? సతీష్ గారు, ముందు మీకు అట్లాగే దిశ టీవీకి నేను అభినందనలు థ్యాంక్ చెప్తున్నాను. కారణం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద ఇంటర్వ్యూ కానీ అభిప్రాయాలను తీసుకోవడం కానీ అరుదుగా తెలుగు ఛానల్లో జరుగుతున్న సందర్భంలో ఒక మంచి టాపిక్ మీద విషయ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి మీకు అభినందనలు. మొట్టమొదటిసారిగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలను ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభావితం చేయాలి. చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రజలు ఓట్లతో సంబంధం లేకుండా రాజకీయాలను, ప్రభుత్వ విధానాలను బ్రోకర్లు అట్లాగే ఆర్థిక లోఫర్లు ప్రభావితం చేస్తున్నారన్న విషయానికి ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతున్నాయో అవి ఎక్కువ మనకి ఈరోజు వార్తల్లోకి వస్తున్న విషయాలు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఎవరి ఎప్స్టీన్ అనే విషయం దగ్గర నుంచి మనం మొదలుపెట్టి ఈ విషయం మీద కొంత కులంకషంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఎప్స్టీన్ అనేవాడు అమెరికాకి సంబంధించిన ఒక బ్రోకర్. అంటే తన మామూలుగా ఒక స్కూల్ టీచర్గా తన కెరీర్ స్టార్ట్ చేసి సొంతంగా ద్వీపాన్ని కొనుక్కొని ఎవరైతే ప్రపంచంలో పొలిటీషియన్స్గా ఉంటారో, ఎవరైతే ఆ దేశాలను ప్రభావితం చేస్తారో వాళ్లకు సంబంధించిన వారితోటి కాంటాక్ట్ చేసుకొని తను కొన్న ద్వీపాన్ని పిలిపించుకొని వాళ్ళకు కావాల్సిన సకల సదుపాయాలు, సౌకర్యాలు కలిగించుకొని తద్వారా దేశాల మధ్య, ఆర్థిక విషయాల మధ్య బ్రోకరిజం చేయడం ఎప్స్టీన్ యొక్క నైజం. ఇది మనం సంక్షిప్తంగా ఎప్స్టీన్ ఎవరు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ నేపథ్యంలోనే ఎప్స్టీన్ ప్రపంచంలో అనేక పారిశ్రామికవేత్తల్ని, అనేక దేశాధినేతల్ని, అట్లాగే అనేక పారిశ్రామికవేత్తల్ని, అనేక జర్నలిస్టుల్ని, రాజకీయవేత్తల్ని తన ద్వీపాన్ని పిలిపించుకొని తాను వాళ్ళతో లావాదేవీలు జరిపినట్టుగా బయటకు వచ్చిన సాక్ష్యాలే ఎప్స్టీన్ ఫైల్స్. మనం లక్షల పేజీలని మనం చెప్తున్నాం కదా, అవన్నీ అందులో ఉన్నాయి. అది ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తాను ఎవరినైతే తన ద్వీపాన్ని పిలిపించుకొని వాళ్ళకు సకల సౌకర్యాలు కలిగించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నంలో తీసుకొస్తున్నారో అప్పుడు అతను ఆయుధంగా ఉపయోగించిన సామాగ్రి ఏదైతుందో అది చిన్న పిల్లల్ని సెక్స్లోకి, చిన్న చిన్న అమ్మాయిల్ని సెక్స్లోకి దింపి, మైనర్ అమ్మాయిలను సెక్స్లోకి దింపి తద్వారా వాళ్ళను ప్లీజ్ చేసే ప్రయత్నం చేసినట్టుగానే సాక్ష్యాలు ఉన్నాయి. అందుకోసం బిల్ గేట్స్ లాంటి దిగ్గజం, పారిశ్రామికవేత్తల దిగ్గజం భార్య కూడా ఎప్స్టీన్ ఎపిసోడ్ తోటి తన భర్తకు సంబంధం ఉందన్న విషయం తెలియగానే డైవర్స్ ఇచ్చిన కథలు మనం చూసాం. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అట్లాగే పెద్ద పెద్ద దేశాధినేతలు సడన్గా ఎప్స్టీన్ పేరు వినగానే సైలెంట్గా అయిపోయిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు ఎప్స్టీన్ లేడు, చనిపోయినాడు, జైల్లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రకటించబడ్డాడు. జైల్లో ఎప్స్టీన్ చేసుకుంది ఆత్మహత్యన, హత్య అనేది అది ఇప్పటికి కూడా మనకు తెలియని విషయం. ఆత్మహత్యగానే ప్రపంచం దాన్ని భావిస్తూ ఉన్నది. అమెరికా ప్రభుత్వం అట్లే భావించింది. సో వెరీ రీసెంట్గా ఎప్స్టీన్ తోటి ట్రంప్కి సంబంధాలు అని చెప్పినప్పుడు ట్రంప్ ఎప్స్టీన్తో నాకున్న సంబంధాలు కేవలం రాజకీయ సంబంధాలే, మిగతా విషయాల్లో సంబంధం లేదని అన్నప్పుడు ఎప్స్టీన్కి ట్రంప్కి మధ్య జరిగిన ఇష్యూస్ మీద ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ట్రంప్ ఆ ఫైల్స్ రిలీజ్ చేశాడు. కాబట్టి ఆ ఫైల్స్లో ఏముందన్న విషయము ఈరోజు ప్రపంచంలో ఎవరికి తెలుసు అంటే ట్రంప్కే తెలుసు, ఎప్స్టీన్కి తెలుసు, ట్రంప్కి తెలుసు. కాబట్టి ఆ ఫైల్లో ఏముందో అన్న విషయం ట్రంప్కి తెలిసినప్పుడు ఆ ఫైల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ట్రంప్కు భయపడే సందర్భం కనబడుతూ ఉన్నది. ఇప్పుడు అదే ఈరోజు భారతదేశంలో పెద్ద విషయంగా బయటకు వచ్చింది. సార్, ఇదే సందర్భంలో చాలామంది బాధపడే అంశం ఏంటంటే, సరే పెద్ద పెద్ద నేతలు వచ్చినా పర్లేదు కానీ చిన్నారులతో ఆ అసాంఘిక కార్యక్రమాలు చేయించుకోవడం, అభంశుభం తెలియని చిన్నపిల్లలతో చంపడము, అలాగే అసలు ఆ వయసులో, అసలు చదువుకునవలసిన వయసులో కూడా వాళ్ళను ఒక సెలబ్రిటీ లాంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులతో చేయించడం కూడా అన్నీ కూడా చూస్తుంటే జిగుప్సాకరంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ముందు దాన్ని ఎట్లా చూస్తారు సార్? సతీష్, మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఏమనుకున్నామంటే అత్యంత అనైతికమైన మానవ విలువలకు, నాగరికతకు విరుద్ధమైన చర్యలు అవి. చిన్నపిల్లల్ని సెక్స్లో తీసుకొచ్చి పెద్దవాళ్ళ సుఖం కోసం ఉపయోగించే కార్యక్రమమే అత్యంత దుర్మార్గమైన, అత్యంత నికృష్టమైన చర్య. కాబట్టి ఎప్స్టీన్ అనేవాడు మొత్తం ప్రపంచంలో పెద్ద విలన్గా చూస్తూ ఉంటారు. ప్రధానంగా మహిళా లోకం, అలాగే పురుషుల్లో కూడా విలువలు ఉన్నవాళ్ళు. ఎప్స్టీన్ అనంటే దిగజారిన నైతిక విలువలకి ఒక సాక్షిగా, దిగజారిన నైతిక ప్రపంచానికి ఒక సింబల్గా,
మొత్తం ఒక అప్రజాస్వామిక వ్యవస్థకి ఒక మారుపేరుగా ఎపిస్టన్ చూస్తుంటారు. అంటే మనం అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు బాగా దిగజారినప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటాం. ఇలా ప్రపంచంలో కూడా ఎపిస్టన్ని కూడా అందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటారంటే ప్రపంచంలో విలువల పతనం అంటే ఎపిస్టన్ లాగా మారినవేందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎపిస్టన్ యొక్క ఎపిసోడే దుర్మార్గం, నికృష్టం, మానవ విలువలకి మానవ నాగరికతకు విరుద్ధమైంది. చిన్నపిల్లల ద్వారా సెక్స్లోకి వాళ్ళను బలవంతంగా లాక్కొచ్చి వాళ్ళతోటి సెక్స్ సుఖాన్ని పెద్దలకు అందించే ప్రక్రియ అవుతుందో దాని దుర్మార్గమైన ప్రక్రియగా మనం చూడాలి. సార్, మరోవైపు ట్రేడ్ డీల్ను ఎప్స్టీన్ ఫైల్స్ని రెండింటి కూడా ఎక్కడో సారూప్యం ఉన్నట్టుగా కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రధానంగా ట్రేడ్ డీల్ కుదరడం వెనుక, ఇంత హుటాహుటిన కుదరడం వెనుక కూడా ఎప్స్టీన్ ఫైల్లో కీలక నేతలు ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రతిపక్షాలు కానీ విశ్లేషణలు వస్తున్నాయి. దీంట్లో నిజమెంత, అసలు ఏం జరిగింది, నిజంగా ప్రధాని మోడీ పాత్ర ఏమైనా ఉందా? సతీష్ గారు బాగా జాగ్రత్తగా దీన్ని మన వీక్షకులు అర్థం చేసుకోవాలి. అదేంటంటే మనకు చాలా క్లియర్ తెలుసు, అదాని, అంబానీ, భీష్మే ప్రధాని. అంటే గౌరవ ప్రధాని మోడీ గారు ఎప్పుడైనా కూడా గుజరాతీ పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తాడు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు తన ఆర్థిక ప్రయోజనాలు చూస్తాడు అనేది ప్రపంచానికి తెలిసిన విషయం, భారతీయులకు తెలిసిన విషయం. ఆ నేపథ్యంలోనే ఎపిస్టిన్ తోటి రెగ్యులర్గా మెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేసింది ఈరోజు మనకు కనిపిస్తున్న అనిల్ అంబానీగా మనం చాలా క్లియర్గా కనపడతారు. ముఖేష్ అంబానీ అట్లాగే అనిల్ అంబానీ ఇద్దరు బ్రదర్స్. అందులో అనిల్ అంబానీ విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాడు. తన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం కోసము మోడీని ఉపయోగించుకున్నాడు గౌరవ ప్రధాని అనేది స్పష్టంగా మనకు కనిపిస్తున్న అంశం. ఆయన మొట్టమొదటిసారిగా ఎపిస్టన్కు మెయిల్ చేసిన విషయాలు మెయిల్ ద్వారా బయటకు వచ్చినాయి. ఆ మెయిల్లో ఎపిస్టన్ అడిగాడు, మరి నేను నీకు సంబంధించిన విషయాల మీద నేను మధ్యవర్తిత్వం వహిస్తే నాకేమొస్తుందని. అప్పుడు చాలా క్లియర్గా అనిల్ అంబానీ మోడీ గారి పేరు ప్రస్తావన చేయకుండా, మోడీ అనే పేరు ఉపయోగించకుండా, నేను భారతదేశానికి సంబంధించిన మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేసి భారతదేశాన్ని నడిపించే వ్యక్తిని, బిగ్ పొలిటీషియన్ని మీ దగ్గర తీసుకొస్తే నాకేమొస్తుంది ఎపిస్టన్ మళ్ళీ క్వశ్చన్ వేసినప్పుడు, మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ ఏదో అది నీ చేతుల్లోకి వస్తుందని ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన కొన్ని రోజులకేనే మోడీ గారు బేసికల్గా ఇజ్రాయెల్ పోయినాడు. ఇజ్రాయెల్ పోయిన కొన్ని రోజుల తర్వాత ఎపిస్టన్ ఫైల్లో ప్రస్తావించిన అవసరం ఏంటంటే, మోడీ భారత ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన ట్రంప్ చెప్పినట్టుగానే ఈ డ్యాన్స్ అండ్ సాంగ్ అని చెప్పారు. అంటే అతను డ్యాన్స్ చేశాడు, పాటలు పాడాడు ఉన్నది. అంటే పాటలు పాడాడు, డ్యాన్స్ చేశాడు అనే విషయాన్ని ఇంగ్లీష్ ఈడియంలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, అవతలి వాళ్ళు చెప్పినట్టు చేయడాన్ని డ్యాన్స్ చేశాడు, అలాగే పాటలు పాడాడు మీరు నచ్చినట్టుగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు. అంటే ట్రంప్ ఏదైతే కోరుకున్నాడో, ట్రంప్ ఏదైతే కావాలనుకున్నాడో అది బేసికల్గా మోడీ చేశాడనేది ఆ వాక్యంలో వచ్చిన సారాంశం. కాబట్టి క్లియర్గా ఎపిస్టన్ ఫైల్లో మోడీ గారి పేరు ఆ సందర్భంలో అనిల్ అంబానీ మధ్యవర్తిత్వంలో ఉపయోగించబడే పేరుగా బయటకు వచ్చింది. కానీ ఎక్కడ కూడా డైరెక్ట్గా ఎపిస్టన్ తోటి గౌరవ ప్రధాని మోడీ గారు ఫోటోలు దిగినట్టు కానీ ఆయనతో ఉన్నట్టు కానీ సాక్ష్యాలు కాలేదు. కానీ ఆ ఎపిసోడ్లో అనిల్ అంబానీ ద్వారా మనకి ఎపిస్టన్ కలిసి ఎపిస్టన్ ద్వారా ట్రంప్ను సాటిస్ఫై చేసే కోణంలోనే మోడీ ప్రవర్తన ఉన్నట్టుగా క్లియర్గా ఎపిస్టన్ ఫైల్ చెప్తున్నాయి. ఇది ఇప్పటివరకు ఎపిసోడ్. అయితే ఆ ఎపిస్టన్ ఫైల్లో ఏముంది అన్న విషయం ఇప్పటికీ బయటికి రాలేదు. ఎపిస్టన్ ఫైల్లో ఏముందన్న విషయం ఎవరికి తెలుస్తుంది? ఎపిస్టన్ తెలుస్తుంది, ట్రంప్కు తెలుస్తుంది. కాబట్టి ట్రంప్ నిన్న ఒక ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, మోడీ రాజకీయ భవిష్యత్తు నా చేతుల్లో ఉన్నది, కానీ ఆయన నాతోటి మిత్రుడిగా ఉంటున్నాడు కాబట్టి, నేను చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన రాజకీయ జీవితాన్ని నేను ఖరాబ్ చేయదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ హిస్ పొలిటికల్ లైఫ్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మనకు క్లియర్గా ఏమవుతుంది, ఎపిస్టన్ ఫైల్లో ఏదో ఉంది, ఆ ఫైల్లో ఏదైతే ఉందో అది మోడీతో సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధం విషయం ట్రంప్కు తెలుసు కనుక ట్రంప్ ఎట్లా చెప్తే అట్లే మోడీ గారు వింటున్న విషయం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు విషయం ఏంటి, బేసికల్గా అంటే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఎవరుతున్నారో ఎపిస్టన్ ఫైల్లో తన పేరుందన్న విషయం మీద ఎక్కడ ఖండన చేయలేదు. అలాగే ట్రంప్ ఏదైతే అమెరికాకు ఇండియాకు మధ్య డీల్ని దాదాపుగా 2-3 నెలల నుంచి దాన్ని ఆపుకుంటూ వచ్చారు. సడన్గా ఎపిస్టన్ ఫైలు ఆ ఇష్యూ బయటికి రాగానే హడావుడిగా భారతదేశానికి నష్టం కలిగేసే ఆ ఫైల్స్ మీద బేసికల్గా ఏది ఇండియా అమెరికా ట్రేడ్ మీద సడన్గా సంతకం పెట్టారు. అంతకుముందు టారిఫ్ 2.9గా ఉన్న టారిఫ్ ఒకసారి 18%గా పోయింది. మన వస్తువులు అక్కడికి పోవాలంటే, అదే అమెరికా వస్తువులు ఇండియాకి రావాలంటే 0 టారిఫ్. అలాగే నువ్వు ఇరాన్ దగ్గర పెట్రోల్ కొనొద్దంటే మనం పెద్దగా పట్టించుకోలేదు. గట్టిగా చెప్పిన తర్వాత మనం రష్యా నుంచి డీల్ చేసాం. రష్యా దగ్గర పెట్రోల్ కొనదనుకున్నప్పుడు, కుడాయిలు కొనదనుకున్నప్పుడు మనం పెద్ద పట్టించుకోలేదు. కానీ ఎపిస్టన్లో ఈ ఫైల్స్లో పేరు రాగానే రష్యా నుంచి మనం వెంటనే కుడాయిలు ఆపేస్తామని చెప్పేసి మనం ఇమీడియట్గా అమెరికా వెనుజులా
దగ్గర నుంచి కూడాయలు కొంటున్నారు సిద్ధపడ్డాం. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ట్రంప్ ఎట్లా చెప్తే అట్లే మోడీ గారు వింటున్న విషయం అర్థమవుతా ఉంది. ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా మోడీ గారు వినాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఎపిస్టన్ ఫైల్లో ఏదో దాల్ మే కుచ్ కాలా హై ఏదో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉండదు. కాబట్టి దీని మీద గౌరవ ప్రధాని మోడీ గారు బాజాబ్తా బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పాలి. లేదా అమెరికా బ్లాక్మెయిల్ రాజకీయాలకు, అమెరికా బ్లాక్మెయిల్ బిజినెస్కి భారతదేశం మోకరిల్లొద్దు. లేదా అమెరికాను ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎట్లయితే నిక్సన్ ఇట్లే చెప్పే ప్రయత్నం చేసినప్పుడు నిక్సన్ను ఇందిరాగాంధీ ఎట్లయితే ఎదిరించి భారత సార్వభౌమాధికారం నిలబెట్టిందో మోడీ గారు కూడా అమెరికాను ఎదిరించి నిలబడగలగాలి. ఇవేమీ చేయకుండా పూర్తిగా ఇక్కడ రైతులకు నష్టం కలిగించేది, ఇక్కడ పాడి పరిశ్రమకు నష్టం కలిగించేది, ప్రధానంగా భారతదేశం యొక్క పరిశ్రమలకు నష్టం కలిగించే డీల్ని అమెరికాతో కుదుర్చుకుంటుంటే అది భారతదేశం యొక్క ప్రజలకి, భారత ఆర్థిక వ్యవస్థకు ద్రోహం చేసినట్టు. కానీ ఎందుకు మోడీ గారు అట్లా ప్రవర్తిస్తున్న విషయం మీద మరింత లోతుగా ఆలోచించినప్పుడు ప్రజలకు చాలా విషయాలు త్వరలోనే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సార్, ఒక మాట చెప్పారు, ట్రంప్ అనే వ్యక్తి ఒక అమెరికా అధ్యక్షుడు ఇంత పెద్ద భారతదేశ ప్రధానిని నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది అనేంత స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యాఖ్యలు కూడా ఎంతవరకు కరెక్ట్ ఆయన మాట్లాడే విధానం, అలాగే ఏ ధైర్యంతో ఆయన మాట్లాడుంటాడు? భారతదేశం యొక్క గొప్పదనం ఏంటంటే సతీష్ గారు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ప్రజాస్వామ్యం నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసుకున్నా భారత ప్రజలు చాలా గొప్పగా ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అది భారతదేశం గొప్పతనం. ఈ గొప్పతనం ఎవరికి వస్తుంది? ప్రజలకు వస్తుంది. ఈరోజు మోడీ గారు దాదాపు 15 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉంటున్నారంటే ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ట్రంప్ ఏమంటున్నాడు? ప్రజల యొక్క తీర్పును అపహాస్యం చేస్తూ మొత్తం మోడీ గారి భవిష్యత్తు అంతా నా చేతుల్లో ఉన్నది, ఆయన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దేది, కాపాడేది, అవసరమే నాశనం చేసేది నేనే చెప్తున్నాడు. అంటే భారత ప్రజల ఓటు ద్వారా ఎన్నికైన ప్రధానమంత్రి ట్రంప్ బెదిరింపులు చేస్తుందంటే మరి ఖండించే ప్రయత్నం అన్న కనీసం ప్రధానమంత్రి చేయాలి కదా. ప్రధానమంత్రి చేయట్లేదంటే ప్రధానమంత్రి ట్రంప్కు చెప్పిన ట్రంప్ చేస్తున్న ఆరోపణలు, లేదా ట్రంప్ తను అత్యున్నతంగా భావించుకొని చేస్తున్న మోడీ మీద బేసికల్గా ఏవైతే ఆరోపణలు చేశాడో అవి నిజమనే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మౌనం అంగీకారానికి చిహ్నంగా మనం భావిస్తాం. మరి మోడీ గారు ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ట్రంప్ చెప్తున్న అబద్ధం, ట్రంప్ అంటోడు ఎంత మన సార్వభౌమాధికారం ఎక్కడ మాట్లాడలేదు. పార్లమెంట్ చర్చల్లో కానీ, బయట చర్చల్లో కానీ, లేదా ఆయన మనకి మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ కూడా ట్రంప్ను విమర్శించే ప్రయత్నం కానీ, ట్రంప్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ, ట్రంప్ పేరెత్తే ప్రయత్నం కానీ మోడీ గారు చేయట్లేదు. అంటే క్లియర్గా భారతదేశ సార్వభౌమాధికారాన్ని మోడీ గారు అమెరికా దగ్గర తాకట్టు పెడుతున్నారు, అమెరికా దగ్గర సరెండర్ చేస్తున్న విషయం క్లియర్గా అర్థమవుతా ఉంది. చివరికి చెప్పండి సార్, భారత విదేశాంగ విధానం ఎలా ఉండాలి? ఒకప్పుడు సిమ్లా ఒప్పందం లాంటిది కూడా ఉండేది, అంటే వేరే దేశం కూడా ఇన్వాల్వ్ కాదు అన్నట్టు కూడా ఉండేది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి విధానాన్ని అవలంబించి మన దేశం ప్రపంచంలో ఒక ధీటుగా ఉండాల్సిన అవసరం ఉంది? నాయకుల తీరు కూడా ఎట్లుండాలి? ఇప్పుడు ఒక్కటి సతీష్ గారు, ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించిన దేశం. నెహ్రూ గారి టైంలో అలీల విధానానికి నాయకత్వం వహించాం మనం. అట్లాగే ఇందిరాగాంధీ టైంలో మనం అలీల విధానానికి, ఇందిరాగాంధీ గారి టైంలో అలీల విధానానికి నాయకత్వం వచ్చాం. ఇప్పుడు చివరికి మనది ఏమైపోయిందంటే పెద్ద పెద్ద సముద్రాలు ఈరోజు మన విదేశీ విధానం మన ఇంటి ముంగర ప్రవహించే చిన్న కాలంలో మురికాలలో పడ్డట్టుగా అయిపోయింది. విదేశీ విధానం పూర్తిగా దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఉంది. సింపుల్గా చెప్తాను నేను మీకు, రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కుంటే మనకు $50 ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ వచ్చేది మనకి. ఈరోజు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రావడానికి అదే వెనుజులా అమ్మడానికి అమెరికా అసలు వెనుజులాకు అమెరికా సంబంధం? వెనుజులానే బలవంతంగా అది చేశారు కదా. ఈరోజు $66 బ్యారెల్ కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతిరోజు $230 కోట్ల అదనంగా చెల్లించాలి. ఇది లెక్కేసుకుంటాము. అట్లాగే అమెరికాకు మనకు మధ్య కుదిరిన డీల్లో ట్రంప్ కండిషన్ పెట్టాడు. ఏమిటంటే మినిమం 500 బిలియన్ల వాణిజ్యం మధ్య జరగాలన్నప్పుడు. నిజంగా అమెరికా నుంచి కనుక 500 బిలియన్ల వాణిజ్యంతో కూడుకున్న ఎగుమతులను కనుక మనం అక్కడ అమెరికా యొక్క ఎగుమతులు మనం దిగుమతులు చేసుకుంటే ఏమైందంటే ఇక్కడ రైతాంగం, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతుంది. ఇప్పటికే కరోనా తర్వాత దేశ అభివృద్ధి గ్రోత్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఆ డీలే కనుక అమలైతే ప్రధానంగా రైతాంగం, కూలీలు, చిన్నతర పరిశ్రమలు నాశనం అయిపోతూ ఉన్నారు. మోడీ గారు ఇంత అమెరికా దాసోహం అయ్యే విదేశాంగ విధానాన్ని అవలంబించడం అనేది భారత సార్వభౌమాధికారానికి కరెక్ట్ కాదనే విషయం గుర్తుపెడుతూ, అదే రకంగా ఇదే కనుక రాహుల్ గాంధీ గారు కనుక చిన్న చిన్న ఎపిసోడ్లో ఎక్కడ కనబడ్డా కూడా భయంకరంగా బెంబేలెత్తిపోయి మొత్తం ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు ఇచ్చే వాళ్ళు ఈరోజు మీరు మొత్తం దేశాన్ని ఈరోజు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు కానీ దేశాన్ని కానీ ఎంత బదనాం చేసేవాళ్ళు. రాహుల్ గాంధీ గారిని మీద ఎంత భయంకరంగా భౌతికంగా మానసికంగా ఎన్ని అటాకులు చేసేవాళ్ళు మనం చూడబోయేవాళ్ళం. ఈరోజు మోడీ పేరుంది కాబట్టి మనకి పరిస్థితి ఏంటంటే మనకు తేలు కుట్టిన దొంగలాగా కామ్గా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కంట్రీ ఈజ్ ద ఫస్ట్. దేశమే
మనకు మొదటిది. నేషన్ ఈజ్ ద ఫస్ట్. దేశమే మనకు మొదటిది. దేశమే మనకు మొదటిది అనుకున్నప్పుడు వ్యక్తుల్ని కానీ పార్టీలు కానీ పక్కన పెట్టాలి. ఆ కోణంలో చూసినప్పుడు అమెరికాకు తలవొగ్గి అమెరికాకు దాసమై మన ప్రజలను మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విదేశాంగ విధానం ఏదైతుందో ఈరోజు భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నది. దాన్ని ప్రతి భారతీయుడు దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, దేశం పట్ల శ్రమ చేసి దేశాన్ని నడుపుతున్న అందరం కూడా ప్రస్తుత భారతదేశ విదేశాంగ విధానాన్ని, ఆర్థిక లొంగుబాటుదనాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అవసరమైతే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఏమైపోయింది, ట్రంప్ ఫస్ట్ అయిపోయింది వాళ్ళకు. మన భారతదేశంలో ఇప్పటిదాకా మనం అనేక యుద్ధాలు గెలిచాం. మనం చివరికి సైన్యాధికారి కూడా మనకు ఆయన రాష్ట్ర పుస్తకం ఏదైతుందో అందులో క్లియర్గా భారతదేశం ఎక్కడ వెనుకకి వెళ్ళిపోయిందనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విషయాన్ని మాట్లాడే అవకాశం కూడా రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు నేషన్ ఫస్ట్ అనే నినాదము కాంగ్రెస్ పార్టీ అయితే, ట్రంప్ ఫస్ట్ అనే విధానము బీజేపీది. క్లియర్గా ఈ జరిగిన పరిణామాలన్నీ దానికి సాక్ష్యంగా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా నేషన్ ఫస్ట్ అనేది కాంగ్రెస్ విధానం అయితే, ట్రంప్ ఫస్ట్ అనేది ఈరోజు బీజేపీ సర్కారు విధానంగా మారిపోయింది. విదేశీ విధానం ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అందరి అగ్రరాజ్యంతో పాటు అన్ని దేశాలను కూడా శాసించిన భారత్ ఈరోజు చాలా ఇబ్బందులు పడేలాగా ఇక్కడ కేంద్ర నాయకత్వం కూడా ఉంది. అలాగే ఎప్స్టీన్ ఫైల్ విషయంలో మాత్రం నిజంగా ప్రధాని మోడీ పేరు రావడంతోనే ఈరోజు అమెరికా అధ్యక్షుడి చేతిలో ఈరోజు ప్రధాని మోడీ ఉన్నట్టు కూడా తాజా పరిణామాలు ట్రేడ్ డీల్ బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తులు ముఖ్యం కాదు, దేశ ప్రయోజనాలు ముఖ్యం అన్నట్టుగా కూడా కేంద్ర విధానాలు ఉండాల్సిన అవసరం ఉందని కూడా గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియా సార్ గారు చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది. నేను వంశీతో సతీ దిశ టీవీ, హైదరాబాద్.